హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్రిగనోమెట్రీలో ఇప్పటికి 4 క్లాసెస్ అయిపోయాయి, 5 అయిపోయాయి, ఇది 5th వన్. దీంట్లో విషయానికి వస్తే ప్రాబ్లమ్స్ లెవెల్ 2 ప్రాబ్లమ్స్ అనమాట. ఆల్రెడీ లెవెల్ 1 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు లెవెల్ 2 ప్రాబ్లమ్స్లో చూసినట్లయితే వీటిలో ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1 తీసుకుంటే tan x sin x ప్లస్ cos x ఈక్వల్ టు, దీన్ని సొల్యూషన్ చేయమన్నారు. దీన్ని సాల్వ్ చేసినట్లయితే tan x ఇంటూ sin x ప్లస్ cos x వాల్యూ ఎంతో సింప్లిఫై చేస్తే సింగిల్ టర్మ్లో దీని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. దీని వాల్యూ కోసం ఫస్ట్ మనం చూసినట్లయితే హియర్ tan x ఉంది, sin x అండ్ cos x. హియర్ tan xని మనం sin x cos xగా మార్చుకుంటే టోటల్గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం మొత్తం sin x అండ్ cos xలోకి చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ చేంజ్ చేద్దాం. tan xకి sin x బై cos x ఇంటూ sin x ప్లస్ cos x. therefore here sin x ఇంటూ sin x sin square x అనమాట. దీన్ని LCM చేస్తే sin square x ప్లస్ cos square x whole by cos x. therefore sin square x plus cos square x equal to 1 కాబట్టి therefore 1 by cos x. here మనకు ఫార్ములా ఉంది sin square x plus cos square x equal to 1. దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసినట్లయితే ఇక్కడ sin square x plus cos square x equal to 1 by cos x. హియర్ 1 by cos x అంటే మనకి వాల్యూ ఏంది, secant x. therefore ఆన్సర్ అనేది secant x. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలా సింప్లిఫై చేయమని అడుగుతాడు. మనకు ఉన్నటువంటి ప్రాబ్లంలో ఆప్షన్స్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని చూసుకోవాలి. ఇది secant x అనమాట. ఓన్లీ ఏంటంటే tan x sin x ప్లస్ cos x వాల్యూ సింప్లిఫై చేస్తే ఎంత అని అడిగాడు. therefore హియర్ ఇక్కడ tan x మీన్స్ sin x బై cos x, sin x బై cos x ఇంటూ sin x ప్లస్ cos x అనమాట. ఇలా sin x ఇంటూ sin x sin square x ప్లస్ cos x బై cos x, LCM cos x తీసుకుంటే therefore హియర్ sin square x ప్లస్ cos x ఇంటూ cos x, cos square x బై cos x, sin square x plus cos x equal to 1, then 1 by cos x equal to secant x. దీని వాల్యూ మొత్తం ఏమైంది ఇప్పుడు secant xగా అయిందనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ప్రాబ్లం నెంబర్ 2 sin x minus sin x cos square x, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అన్నాడు. sin x మైనస్ sin x ఇంటూ cos square x వాల్యూ సింప్లిఫై చేస్తే కావాలి. ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇక్కడ మనం ఇది sin x cos square xని ఏ విధంగా రాయొచ్చు, 1 మైనస్ sin square xగా రాయొచ్చు. therefore దీన్ని సింప్లిఫై చేసి, లేదా మనకి డైరెక్ట్గా sin x కామన్ చేస్తే 1 మైనస్ cos square x, డైరెక్ట్గా దీంట్లో నుంచి sin x, దీంట్లో నుంచి sin x, ఈ రెండు sin x కామన్ చేసా 1 మైనస్ cos square x. ఇప్పుడు 1 మైనస్ cos square x వాల్యూ ఏంటంటే హియర్ ఇది మొత్తం మనకి sin square x అవుతుంది ఇంటూ ఆల్రెడీ sin x ఉంది ఇక్కడ. therefore sin x ఇంటూ sin square x అంటే sin cube x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం sin xని కామన్ చేసాం. therefore 1 మైనస్ cos square x మిగిలింది. 1 మైనస్ cos square x ఈక్వల్ టు sin square x. ఎక్కడ నుంచి అంటే ఫార్ములా sin square x ప్లస్ cos square x ఈక్వల్ టు 1. హియర్ ఈ cos square x ని పంపిస్తే sin square x ఈక్వల్ టు 1 మైనస్ cos square x. ఇది 1 మైనస్ cos square x ఈక్వల్ టు ఈ sin x. therefore sin x ఇంటూ sin square x ఈక్వల్ టు sin cube x అనమాట. దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 sin to the power of 4x మైనస్ cos to the power of 4x వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ మొత్తం సైన్లో మరియు కాసుల్లో ఉంది. therefore హియర్ దీని ఏమని రాయొచ్చు, sin
square x whole square minus cos square x whole square. Therefore a square minus b square, a plus b into a minus b. హియర్ మనకి ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో వచ్చింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఏంది, మన ఫార్ములా ప్రకారం ఇది 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మనకి రిమైనింగ్ మిగిలింది ఇది ఈ టర్మ్. ఇప్పుడు దీంట్లో టోటల్గా మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ సైన్స్లో ఉందా కాస్లో ఉందా చూసుకోవాలి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆన్సర్ అనేది సైన్లో ఉంటే సైన్లోకి చేంజ్ చేసుకోవాలి కాస్ని, కాసుల్లో ఉంటే సైన్లో కాసుల్లోకి చేంజ్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఫస్ట్ మనం కాసులోకి చేంజ్ చేసి చూద్దాం. కాసులోకి చేంజ్ చేస్తే ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏ విధంగా రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే హియర్ సైన్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా చేంజ్ చేశాను. దేర్ఫోర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ విధంగా లేదా ఒకవేళ సైన్లో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఇక్కడ కాసుల్లో వస్తేనేమి ఇది, ఒకవేళ సైన్లో వచ్చింది అనుకోండి, సైన్లో వస్తే ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ని సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసి మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఏమి రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ మీన్స్ ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నాం, కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. దేర్ఫోర్ హియర్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ సైన్లో ఉంటేనేమో ఇది, ఆన్సర్ కాసుల్లో ఉంటేనేమో ఇలా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ని బేస్ చేసుకొని మనం సైన్లో చేంజ్ చేయాలా కాసుల్లో చేంజ్ చేయాలా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. sin x minus cos x whole square plus sin x plus cos x whole square. దీని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే sin x minus cos x ప్లస్ sin x ప్లస్ cos x whole square అన్నాడు. దీని వాల్యూ సొల్యూషన్ చేసేటప్పుడు ఒకసారి చూసినట్లయితే a మైనస్ b హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి టోటల్గా దాన్ని డివైడ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఇది అగైన్ ప్లస్ ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. దేర్ఫోర్ హియర్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇది క్యాన్సిల్, సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. దేర్ఫోర్ 2ని కామన్ చేస్తే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. దేర్ఫోర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత 1, 2 into 1, దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 2. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ సైన్స్ దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే ఈ 2 sin x కాస్ ఎక్స్ ఈ 2 sin x కాస్ ఎక్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ 2 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్. హియర్ 2ని కామన్ చేస్తే sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ దెన్ 2 into 1 2 అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ tan x ఇంటూ సీకెంట్ ఎక్స్. దీని వాల్యూ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్
tan x ఇంటూ secant x ఈక్వల్ టు ఎంత? దీన్ని సింప్లిఫై చేయమని అడిగాడు. దీన్ని చూసినట్లయితే మనం దేంట్లోకి చేంజ్ చేసుకుంటే దీని వాల్యూ ఈజీగా వస్తుందో చూసుకోవాలి. ఈడ సెకంట్లో ఉంది tan మొత్తం tan సెకంట్లో ఉంది కాబట్టి సైన్ కాసులోకి చేంజ్ చేసుకున్నట్లయితే దీన్ని sin square x by cos square x plus 1 plus sin x by cos x plus into 1 by cos x అంటే secant x ఈక్వల్ టు 1 by cos x అనమాట. 1 by cos x చేస్తే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కుంటే cos square x ఇక్కడ మనకి మిగిలేది sin square x ప్లస్ cos square x ప్లస్ sin x. దెన్ ఇక్కడ cos square x ఉంది, ఇక్కడ cos square x సరిపోయింది కాబట్టి హియర్ cos square x ప్లస్ sin square x ప్లస్ cos square x వాల్యూ ఎంత? 1. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తే 1 ప్లస్ sin x బై cos square x 1 ప్లస్ sin x బై cos square x మిగిలింది. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కనుక ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చింది. 1 ప్లస్ sin x బై cos square x అనమాట. దీంట్లో ఏంటంటే ఓన్లీ ఇచ్చినటువంటి వాల్యూని ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని అది సైన్లో ఉందా కాసుల్లో ఉందా దేంట్లో ఉందా చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 చూస్తే 6th వన్ cos x by 1 minus sin x minus tan x దీని యొక్క సొల్యూషన్. cos x by 1 minus sin x minus tan x వాల్యూ కావాలి. దీనికోసం చూసినట్లయితే దీన్ని సింప్లిఫై చేయడం కోసం మనకి ఏమన్నా క్లూ ఇచ్చాడు ఇక్కడ, అంటే దేంట్లోకి చేంజ్ చేసుకుంటే సరిపోదో చూసుకోవాలి. దేంట్లోకి చేంజ్ చేసుకుంటే సరిపోదో చూసుకున్నట్లయితే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. దీన్ని చేసినట్లయితే ఇక్కడ కాసు సైన్లో ఉంది, ఇది ట్యాన్లో ఉంది. tan దగ్గర సైన్ కాసులో చేంజ్ చేసుకున్నట్లయితే ఈజీగా సింప్లిఫై అవుద్ది. ఇది cos x by 1 minus sin x minus sin x by cos x. ఇప్పుడు దీన్ని cos x by 1 minus sin x minus sin x by cos x వాల్యూ వచ్చేసింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే దీనికి ఎల్సిఎం ఇద్దాం. 1 minus sin x into cos x. హియర్ cos square x minus sin x కి ఏమొస్తుంది? sin x into 1 minus sin x. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే cos square x minus sin x plus sin square x. Here sin square x plus cos square x equal to 1. అంటే 1 minus sin x by 1 minus sin x into cos x. ఈ 1 minus sin x 1 minus sin x క్యాన్సిల్, therefore 1 by cos x మిగిలింది. 1 by cos x అంటే secant x. దిస్ ఈజ్ ద సొల్యూషన్. secant x అనేది ఇక్కడ సొల్యూషన్. ఏం లేదు, cos x by 1 minus sin x minus tan x ఉంది. హియర్ cos x sin x ఉంది కాబట్టి cos సైన్లోకి చేంజ్ చేసుకున్నట్లయితే ట్యాన్ని sin by cos అవుతుంది. sin by cos ఈ విధంగా సొల్యూషన్ చేసుకుంటూ వస్తే హియర్ 1 minus sin x 1 minus sin x క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 1 by cos x మిగిలింది. 1 by cos x మీన్స్ secant x. దిస్ ఈజ్ ద ఆన్సర్, secant x అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. sin 5 by 2 minus 5 by 6. sin 5 by 2 minus 5 by 6 అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూలో sin of a minus b తీసుకున్నట్లయితే sin a minus b వాల్యూ sin a cos b minus cos a sin b. దిస్ ఈజ్ ద ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసినట్లయితే sin a minus b ఈక్వల్ టు sin a cos b minus cos a sin b. ఇప్పుడు
sin of 5/2 into cos of 5/6 minus cos of 5/2 into sin of 5/6. Here 5/2 means ఏంది 180/2. 180/2 అంటే 90. 90 అంటే sin 90 వాల్యూ ఎంత అంటే 1 అనమాట. sin 90 వాల్యూ 1 ఇంటూ cos 5/6 అంటే 180/6. 6 3s are 18 కాబట్టి 30. cos 30 వాల్యూ తీసుకున్నట్లయితేనేమో √3/2. హియర్ cos 5/2 అంటే cos 180/2 cos 90. cos 90 వాల్యూ 0. therefore దీని వాల్యూ ఏది వచ్చినా 0 వస్తుంది కాబట్టి 1 into √3/2 అంటే √3/2. దిస్ ఈజ్ ద ఆన్సర్ √3/2. జస్ట్ ఏంలా sin of a minus b వాల్యూ కనుక్కోమంటే sin of a minus b ఈక్వల్ టు sin a cos b minus cos a sin b. దెన్ sin of a sin a cos b minus cos a sin b లో ఉన్న ab వాల్యూని a ఈజ్ 5/2 b ఈజ్ 5/6 అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే 5 మీన్స్ 180. దాన్ని సొల్యూషన్ చేసినట్లయితే దీని యొక్క డిగ్రీ వాల్యూస్ తీసుకున్నట్లయితే 1 into √3/2. therefore the answer is √3/2 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ఎయిత్ వన్ తీసుకుంటే tan square x by tan square x plus 1. tan square x by tan square x plus 1. దీంట్లో tan వాల్యూ ఏంటంటే sin by cos తీసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. sin by cos అంటే sin square x by cos square x whole by sin square x by cos square x plus 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు పైన sin square x by cos square x సేమ్. నెక్స్ట్ కింద sin square x ఎల్సిఎం చేస్తే cos square x by cos square x. Here cos square x cancel. therefore remaining value sin square x plus cos square x value 1. ఆల్రెడీ మనకి తెలుసు ఆ ఫార్ములా. therefore remaining మనకి మిగిలింది sin square x అనమాట. దిస్ ఈజ్ ద సొల్యూషన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. cos square xలో ఒకవేళ ఆన్సర్ ఉంటే sin square x plus cos square x ఈక్వల్ టు 1 కాబట్టి హియర్ sin square x అంటే 1 minus cos square x. ఒకవేళ ఆన్సర్ మనకి ఆప్షన్లో కాసుల్లో ఉంటే 1 minus cos square x అవుతుంది. 1 minus cos square అవుతుంది. ఈ విధంగా మనం సొల్యూషన్ చేయాలన్నమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రాబ్లమ్స్ వరకు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ నేర్చుకోవాలి, అప్పుడే ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.